ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అతి తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అదే టీ స్టాల్ బిజినెస్. టీ స్టాల్ బిజినెస్ కాకుండా టీ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చా, ఆర్ ఎల్స్ టీలో ఎన్ని రకాల బిజినెస్లు ఉంటాయి, ఎలా చేయొచ్చు, అట్ ది సేమ్ టైం వీటికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. టీ బిజినెస్. సో ఈ టీ బిజినెస్కి ఎల్లప్పుడూ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. మన ఇండియాలో ఆల్మోస్ట్ $120 మిలియన్ ఆఫ్ బిజినెస్ అయితే ప్రతి నెల కూడా జరుగుతూ ఉందట. సో మన ఇండియాలో మనం చూస్తున్నదే నీలగిరీస్ అని చెప్పి, అదేవిధంగా మ్యాంగ్లూర్ అండ్ అరకు. సో కొన్ని ఏరియాస్లో యొక్క టీకి చాలా ప్రాచుర్యం పొందిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. వారి దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా టీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మీరు తీసుకోవచ్చు. దాని ద్వారా బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మంచి లాభాలు అయితే మీకు రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది? సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు మీ యొక్క కెపాసిటీని బట్టి సో మీరు మినిమం 1 lakh నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక కొంచెం మీడియం స్కేల్లో కనుక స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నట్లయితే 3 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లేదు, మీరు కనుక లార్జ్ స్కేల్లో కనుక ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే 10 లక్షల రూపాయల నుంచి 15, ఇంకొంచెం హై అడ్వాంటేజ్ అండ్ మంచి అమౌంట్స్ కనుక ఇవ్వాలనుకుంటే 20 దాకా కూడా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే టీ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంటుంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి డబుల్ ట్రిపుల్ కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అంతెందుకు, మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం, కాజు కేసర్ అని చెప్పి బెంగళూరులో. అసలు తనకి ప్రతి నెల కూడా 6 lakhs ఆఫ్ మనీ అయితే రావడం జరుగుతుందట. తన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,50,000 1 lakh వరకే ఉంటుంది. ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఇచ్చేసిన తర్వాత 2 lakhs or 2.5తో అయిపోతుంది. మిగతా అంతా కూడా ప్రాఫిట్ అనమాట. ఈ విధంగా టీ స్టాల్ బిజినెస్లో ఇంత డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో కొంతమంది అనుకోవచ్చు, సో నేను ఇంత చదువుకున్నాను, లేదంటే నేను ఈ బిజినెస్ చేయలేను అని చెప్పి అనుకోవచ్చు. సో అలాంటి వారందరూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు. అవి ఎట్లా చేయొచ్చు ఏంటి? టీ స్టాల్ బిజినెస్ యాజ్ యూజువల్ రీటైల్ అవుట్లెట్ని మీరు పెట్టుకోవచ్చు. లేదనుకోండి ప్యాకేజ్డ్ టీ బ్రాండ్. సో మీరు డైరెక్ట్గా నెంబర్ 2 ప్యాకేజ్డ్ టీ బ్రాండ్ అంటే మీరు టీ లీవ్స్, అదేవిధంగా బ్లెండింగ్, ప్యాకింగ్ అండ్ సెల్లింగ్. సో ఏంటి అంటే టీ లీవ్స్ని మీరు డైరెక్ట్గా కొనుగోలు చేసి దాన్ని మీరు చక్కగా బ్లెండ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసేసి దీన్ని మీరు అమ్ముకోవచ్చు అనమాట. ఇటువంటి బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే టీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ హోల్సేల్. సో మీరు బల్క్గా ఈ యొక్క టీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం కొనుక్కొని దాన్ని మీరు అమ్ముకోవడం అనమాట. సో రీటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మీరు వెళ్ళి అమ్మడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ టీ బ్రాండ్. మీరు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని సో మీ ఒక స్టాక్ మీరు పెట్టుకొని ఒక వేర్ హౌస్ పెట్టుకొని దానిలో చక్కగా ఆన్లైన్లో కూడా మీరు టీని సెల్ చేసుకోవచ్చు. సో మరి మొత్తానికి ఒక ఐడియా అయితే వచ్చింది కదా మీకు. స్మాల్ స్కేల్ అయితే 1 to 3, మీడియం అయితే 3 to 8, లార్జ్ స్కేల్ అయితే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అరౌండ్ 15 to 20 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్రేకప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తువులు మనకు కావాల్సి ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక ఆన్లైన్ సెటప్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నట్లయితే అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మనం స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, జెప్టో కావచ్చు, బ్లింకిట్, ఇవన్నీ కూడా చూడండి. మీరు ఇలా క్లిక్ చేసి ఇప్పుడు నేను వీడియో చేసినంత లోపే బుక్ చేస్తే వచ్చేస్తున్నాయి అనమాట, కాఫీ ఆర్ సంథింగ్. అటువంటి యూజర్ ఫ్రెండ్లీగా చాలా ఫాస్ట్గా ఉండేలాగా పెట్టుకోండి. అంతెందుకు జెప్టోలో రీసెంట్గా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది. 10 నిమిషాల్లో మనం ప్లాట్ కొనుక్కోవచ్చు అంట. ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఎంత టైం పట్టేది మనకు ఒకప్పటి రోజుల్లో? స్టడీ చేయాలి, అది కరెక్టా కాదు చూసుకో, డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకోవాలి. కానీ సో వాళ్ళు ఏం చేస్తున్నారు, కస్టమర్కి మనం ఏం అందిస్తున్నాం, ఎంత ఫాస్ట్గా ఇస్తున్నాం, ఎంత రిలయబిలిటీతో ఇస్తున్నాం అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ సెటప్ కూడా పెట్టుకొని మీ బ్రాండ్ ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మీకు టీ మేకర్, అదేవిధంగా యుటెన్సిల్స్ అండ్ ప్యాకింగ్ మిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆన్లైన్లో కనుక అమ్మినట్లయితే ప్యాకింగ్ మెషిన్స్ కూడా మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఈ యొక్క మెషిన్స్ అన్నీ కూడాను ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్, అదేవిధంగా alibaba.com. సో వీటిలోకి వెళ్ళి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఏదైనా సరే వస్తువు బిజినెస్ సంబంధించి ప్రతి వస్తువు కూడా అందులో అవైలబుల్గా ఉంటుంది. ప్యాకింగ్ అండ్ బ్రాండింగ్. సో బ్రాండింగ్ అనేది ఎప్పటికీ కూడాను ది బెస్ట్ అనమాట. సో ఎంత మంచిగా బ్రాండ్ చేసుకుంటే మీ బిజినెస్ అంత గొప్పగా వెళ్తుంది. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటి, వాళ్ళందరూ కూడా బ్రాండింగ్ చేసుకుంటున్నారు. సో బ్రాండింగ్ ఎలా చేసుకుంటున్నారు? మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది చాలా చక్కగా చేసుకోవాలన్నమాట. సో ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు దానికి బడ్జెట్లో కొంత కేటాయించుకోవాల్సి ఉంటుంది. లైసెన్సెస్. సో లైసెన్సెస్ అనేవి ఏమేమి తీసుకోవాలి ఏంటి చెప్తా చూడండి. సో ఫుడ్కి సంబంధించి ఎప్పుడు కూడా మనం తీసుకోవాల్సింది
FSSAI లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసి తీసుకోవచ్చు. ఇది మీకు మంత్లీ, ఇయర్లీ, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి విధంగా ఉంటుందన్నమాట. ఇది మీకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల్లోనే వచ్చేస్తుంది. ఇంత పెద్ద కాస్ట్ కూడా ఉండదు. మీరు 1 ఇయర్ కట్టుకుంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. 3 ఇయర్స్కి అయితే 3 ఇయర్స్ తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కగా FSSAI వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మీరు FSSAI లైసెన్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బిజినెస్ కనుక 20 లక్షల రూపాయలు కనుక టర్న్ ఓవర్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు GST రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉదయం పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు ఉదయం పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు కనుక ఫ్యూచర్లో మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్, ఇప్పుడు మనం చూస్తున్నాం నీలోఫర్ కేఫ్ ఒకప్పుడు చిన్నగా ఉండేదంట, కానీ ఇప్పుడు చూసారా మీరు హైటెక్ సిటీలో అక్కడ టీ హబ్ దగ్గర ఇంత పెద్దగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్కేలప్ చేసుకోవాలి, స్కేలప్ అంటే మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, పెద్దగా చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? లోన్కి వెళ్ళాలి. సో మీరు కనుక ఉదయం పోర్టల్లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే MSME, మైక్రో స్మాల్ మీడియం స్కిల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు సబ్సిడీతో లోన్ రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మీకు ముద్రా లోన్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, స్టాండప్ ఇండియా స్కీమ్స్ ఇవన్నీ కూడాను 5 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు అంతకంటే ఎక్కువ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉదయం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీ యొక్క బిజినెస్ కొంచెం మంచిగా రెవెన్యూ వచ్చేసి ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కనుక మీరు బ్యాంక్లో చూపిస్తే చక్కగా మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం. ఓకే, దీని మీద సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఖచ్చితంగా మీరు ట్రేడ్ మార్క్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది కూడా మన యొక్క ట్రేడ్ మార్క్ని కాపీ చేసేస్తూ ఉంటారనమాట. సో లోగో కావచ్చు, రైల్స్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా కాపీ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో సేమ్ కనుక లోగోని మీరు కనుక కాపీ చేసినట్లయితే మీ మీద కేసు ఫైల్ చేస్తారు. సో అది పెద్ద మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. ఖచ్చితంగా ట్రేడ్ మార్క్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు బిజినెస్ కనుక ఏదైనా ప్రాబ్లం కనుక ఉంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ట్రేడ్ మార్క్ ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళని మీకు కనెక్ట్ కూడా చేస్తాను. ఇంపోర్ట్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మీరు IEC, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక, నేను చెప్పాను కదా 4 రకాల టీ బిజినెస్ చేయొచ్చు. మీరు రీటైల్ షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే టీకి సంబంధించి ఏదైతే బల్క్గా మీరు టీ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. మీరు కనుక ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా లేదంటే ఇంపోర్ట్ చేయాలనుకున్నా కూడా మీకు ఖచ్చితంగా లైసెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఇవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సినటువంటి లైసెన్స్లు అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు కనుక చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే మీకు 10x10 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేసెస్ సరిపోతుంది. మీరు బయట రోడ్ మీద చూస్తూ ఉంటారు కదా, సో చాలా చిన్న బడ్డీ కొట్టుల్లోనే వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. సో కాబట్టి మంచి కమర్షియల్ ఏరియాని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మార్కెట్ రీసెర్చ్ అనేది అస్సలు చేయరనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిమాండ్ అసలు ఆ ఏరియాలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది ఒకే చోట 10 టీ స్టాల్స్ ఉన్నాయంటే, అది కూడా అన్నెసరీగా ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి ఎవరు కొనరు, ఎవరో 1-2 కొంటారు. కాకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అది కమర్షియల్ ఏరియానా కాదా, ఆ ప్లేస్లో ఎంప్లాయీస్ వస్తారా లేదా, మీ యొక్క క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఎలా ఉండాలంటే 10 స్టాల్స్ ఉంటే ఆ 10 స్టాల్స్కి వెళ్ళి మీరు టేస్ట్ చేసి చూడండి. సో వారికంటే ఎంత బెస్ట్గా మీరు ఇవ్వగలరు, ఎంత తక్కువ రేటుకి మీరు ఇవ్వగలరు. సో ఈ విధంగా మీరు రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. చేసి అదా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్. చాలామంది కూడా ప్లాన్ అనేది ఉండదు. సో ఫస్ట్ ప్లాన్ అనేది మీరు రెడీ చేసుకుని ఆ తర్వాత మాత్రమే దిగండి. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సోర్సింగ్ కావచ్చు, ప్రైసింగ్ కావచ్చు, ప్రాఫిట్ గోల్స్ కావచ్చు. సో ఏ బిజినెస్లో కూడాను మనం ప్రాఫిట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, లాసెస్ కూడా వస్తాయి. చాలామంది కూడా మీరు DLFలో నేను చూస్తే రీసెంట్గా నేను కొంతమంది ఇంటర్వ్యూస్ కోసమే DLFకి వెళ్ళి మాట్లాడాను. సో వాళ్ళు DLF దగ్గర చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంట, 1, 2 నెలలు 3 నెలల తర్వాత క్లోజ్ చేసేస్తున్నారంట. సో ఇది రియాలిటీ. సో కాబట్టి బిజినెస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది అనేది అదొక భ్రమ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పలేం మనం సక్సెస్గా మీరు మంచి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చి కస్టమర్స్ మంచిగా వస్తే తప్ప మనం ప్రాఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మీరు ఖచ్చితంగా 6 months నుంచి 1 year ఆఫ్ మనీ అయితే సేఫ్ సైడ్గా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ని హైర్ చేస్తే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. సో కాబట్టి ఇబ్బంది పడకుండా ఎప్పుడు కూడా 6 months నుంచి 1 year వరకు డబ్బులు అనేది మీ యొక్క కరెంట్ అకౌంట్లో పెట్టుకోండి. టీ సోర్స్ ఇందాక నేను చెప్పాను కదా, మనకి అస్సాంలో ఒకటి ఉంది, డార్జిలింగ్లో, నీలగిరీస్లో. అట్ ది సేమ్ టైం టీ ఆప్షన్స్ అనేవి ఆన్లైన్లో మీకు జరుగుతూ ఉంటాయి. వారి దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా ఆప్షన్లో పాల్గొని కూడా మీరు ఈ యొక్క ప్లాన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. బ్రాండింగ్, లోగో, ప్యాకేజింగ్ అండ్ ట్యాగ్లైన్. సో ఒక ట్యాగ్లైన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, బాగుంటుంది. నెక్స్ట్ మార్కెటింగ్, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ X.
వీటిలో ప్రమోషన్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ అని చెప్పి బాగుంది. సో వారికి తక్కువ ప్రైస్ ఇస్తే చాలు, చక్కగా మంచిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పర్సన్కి 20,000 పే చేస్తే అంటే ఆల్మోస్ట్ 100 ఫ్రాంచైజీలు వచ్చాయంట ఒక రీల్కి. గ్రేట్ కదా. సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది బాగా ట్రెండ్లో ఉంది, కాబట్టి మీరు కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ బిజినెస్ కనుక ప్రమోషన్ కావాలి అనుకుంటున్నట్లయితే మన సుమన్ టీవీలో మేము హెల్ప్ చేస్తాము. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకే మేము ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మిల్క్, షుగర్, స్పైసెస్ ఇవన్నీ మీరు తీసుకోవాలి. క్యాడమిన్ కావచ్చు, జింజర్ కావచ్చు. సో టీ బాయిలర్, కప్స్, ప్యాకేజింగ్ మెషిన్స్, అదేవిధంగా సీలింగ్ మెషిన్స్, లేబుల్స్, జార్స్, బ్యాగ్స్ అండ్ బాక్సెస్. దట్స్ ఇట్. సో ఇక ఫైనల్గా మనం ప్రాఫిట్ విషయానికి వచ్చేద్దాం. సో ప్రాఫిట్ ఎలా వస్తుందంటే, మీరు కనుక స్మాల్ స్కేల్లో కనుక బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అరౌండ్ 1 to 3 lakhs మీకు వచ్చే టర్న్ ఓవర్ వచ్చేసి ఈజీగా నెలకి 40,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది అనమాట. సో టర్న్ ఓవర్ ఎంత కాదనుకున్నా మీ యొక్క మార్జిన్ వచ్చేసి 30 to 40% అయితే ఉంటుంది. అంటే మీకు ఖచ్చితంగా 40,000 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏది జస్ట్ మీరు ఒక 1 lakh రూపీతో కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే. లేదు మీరు కొంచెం లార్జ్ స్కేల్లో కనుక స్టార్ట్ చేశారు అనుకున్నట్లయితే సో 3 to 8 lakhs, 2 to 5 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఈజీగా ఒక 30 to 40% కనుక తీసేసినట్లయితే ఈజీగా మీకు 1,20,000 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఒక్క నెలకి. ఒక లార్జ్ స్కేల్లో కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే 10 to 20 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీరు యాడ్ ఆన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పటి రోజుల్లో ఓన్లీ టీ పాయింట్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది యాడ్ ఆన్స్ లైక్ సమోసా అని చెప్పి, తర్వాత బర్గర్స్ అని చెప్పి, పిజ్జా అని చెప్పి ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో మీ యొక్క రష్ని బట్టి మీరు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం లాస్ట్ స్కిల్ ఎక్కువ పాసిబుల్ అవుతుంది అనమాట. ఇందులో మీకు ఈజీగా 20 లక్షల రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. అందులో ఈజీగా మీకు 40% కంటే ఎక్కువ వస్తుంది, 50% వరకు రావడం జరుగుతుంది. 20 లక్షలు వస్తే ఈజీగా మీకు 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. కానీ నేను నిలూఫర్ కేఫ్ ఓనర్ బాబురావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు నాకు, వాళ్ళు నెలకి 2 crores GST కడతారట. సో 2 crores GST కడుతున్నారంటే వారికి టర్న్ ఓవర్ చూడండి ఎలా ఉందో. సో కాబట్టి జస్ట్ ఆయన అడిగాను ఏంటది మీ సీక్రెట్ అంటే క్వాలిటీ. సో ఎంత క్వాలిటీగా మనం ఇస్తామో అంతే క్వాలిటీగా మనకి క్వాలిటీ పీపుల్ వస్తారు, క్వాలిటీ ఆఫ్ బిజినెస్ మనకు జరుగుతుంది, రెవెన్యూ కూడా అలా వస్తుందని చెప్పారనమాట. దట్స్ ఇట్ గైస్. సో కాబట్టి మీ యొక్క బిజినెస్ కూడా క్వాలిటీగా నమ్మకంగా ఉండండి, సరిపోతుంది. సో దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదు మీ యొక్క బిజినెస్ కనుక ప్రమోషన్స్ కావాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు సక్సెస్ఫుల్గా బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.